గిరిజన హక్కుల కోసం స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు అనేక పోరాటాలు చేశారని, ఆయన పోరాట స్ఫూర్తి త్యాగం నేటి తరానికి ఆదర్శనీయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా ఒంగోలు గుంటూరు రోడ్లోని విగ్రహానికి ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డి, ఒంగోలు, కనిగిరి, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, జేసీ కల్పన కుమారి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఓడా చైర్మన్ షేక్ రియాజ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వచ్చేస్తాను కలిసి వచ్చేస్తాను. చిన్న వయసులోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి స్వాతంత్ర సాధనలో ఆయన చేసిన కృషి ఎనలేనిదని మంత్రి స్వామి అన్నారు. ప్రభుత్వం ఆయన సేవలకు గుర్తుగా అల్లూరి పేరుతో జిల్లా ఏర్పాటు చేసిందని అన్నారు. విశాఖ జిల్లాలోని అల్లూరి సీతారామరాజు ఇంటి మరమ్మతులకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు ఆ మహనీయుడి పేరు పెట్టడం జరిగిందని అన్నారు. మన్యం ప్రాంతాల్లో జరిపిన పోరాటాల వల్లే మన్యం వీరుడిగా చరిత్రలో అల్లూరి సీతారామరాజు నిలిచిపోయాడని ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డి అన్నారు. తెలుగు వీర లేవరా, వందే మాత్రం అంటూ చేసిన పోరాటాలు, చేసిన స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారని కొనియాడారు. యువతను స్వాతంత్ర పోరాట దిశగా నడిపించిన వ్యక్తి అల్లూరి అని ప్రశంసించారు. పలువురు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి సందర్భంగా మహనీయునికి నివాళులు అర్పించడం జరిగింది. చిన్న వయసులోనే బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా వారు చేసినటువంటి పోరాటం, వారు గిరిజన ప్రాంతాల కోసం, ఆ ప్రజల హక్కుల కోసం ఎన్నైనా సేవ చేయటమే కాకుండా స్వాతంత్ర ఉద్యమం కోసం కూడా పోరాడేటువంటి వ్యక్తి. వారి జన్మస్థలం విశాఖపట్నం జిల్లాలోని భీమిని నియోజకవర్గంలో ఉన్నటువంటి పాండురంగి గ్రామాన్ని, వారి ఇంటిని కూడా నేను పోయిన సంవత్సరం సందర్శించడం జరిగింది. ప్రభుత్వం ఆ ఇంటిని కూడా మాన్యుమెంట్గా కూడా చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది. వారి పేరుతో అల్లూరి సీతారామరాజు జిల్లాని ఏర్పాటు చేయటం, అదేవిధంగా అంతర్జాతీయ భీమిని పెట్టినటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు పెట్టడం అనేది కూడా ప్రభుత్వానికి, వారి సేవలకి ఆ విధంగా గుర్తింపుగా వారికి మనం స్మరించుకునే విధంగా ఏర్పాటు చేయడం అనేది కూడా శుభపరిణామం. ఈరోజు అటువంటి మహనీయుల్ని స్ఫూర్తి తీసుకుంటూ వారు త్యాగాన్ని చేసినటువంటి దానిగా స్మరించుకుంటూ ఆ మహనీయుని నివాళులర్పిస్తున్నాను. శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి ఉత్సవాలు మనం ఒంగోలు పట్టణంలో ఘనంగా కూడా జరుపుకుంటున్నాం. బ్రిటిష్ సేనలకి పోరాటం సాగించారంటే మన్యం ప్రాంతాల్లో ఇప్పటికి కూడా మర్చిపోలేని విధంగా కూడా ప్రతి ఒక్కరూ అల్లూరి సీతారామరాజు గారిని గుర్తించే విధంగా కూడా తెలుగు వీర లేవరా అని అందరినీ కూడా ఉత్సాహపరిచి ఆ పోరాటంలో ముందుకు సాగుతూ పోతూ అసువులు పాశారని అంటేనే ఎంతో వందే మాతరం అని చెప్పిన వారి పిలుపుతో ఎంతోమంది, ఎక్కువ మంది యువకులందరూ కూడా ఈ పోరాట ప్రతిమలో కూడా ముందుకు తీసుకెళ్ళి స్వాతంత్రాన్ని మనకు సాధింపచేసిన అల్లూరి సీతారామరాజు గారిని ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. వారికి నిజంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఎయిర్పోర్ట్నే, భోగాపురం ఎయిర్పోర్ట్ని అల్లూరి సీతారామరాజు గారి పేరుతో కూడా నామకరణ చేయటం అనేది, అదేవిధంగా వారు నివసించిన స్థలాన్ని కూడా హెరిటేజ్ ప్రాంతంగా కూడా డిక్లేర్ చేసుకొని రావటం అనేది కూడా ఎంతో వారికి ఫిట్టింగ్గా, ఎంతో వాటికి ఇవ్వవలసిన గౌరవం అనేది కూడా ఎంతో ముఖ్యమంత్రి గారు ఇవ్వటం అనేది సంతోషంగా గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు అణిచివేతకు గురవుతున్నప్పుడు వారికి అండగా నిలబడి ఈ దేశ స్వాతంత్రంలో
ప్రధాన పాత్ర పోషించినటువంటి అల్లూరి సీతారామరాజు గారి జీవితాన్ని యువత అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. వారి పేరు మీద భారతదేశ ప్రభుత్వం ఒక తపాలా బిల్లను కూడా విడుదల చేసి ఆయనకి ఘనమైన కీర్తిని సాధించింది. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన పేరు మీద ఒక జిల్లాని పేరు పెట్టి ఆయనకి ఉన్నటువంటి ఆశయాలు యువత సక్రమైన మార్గాల్లో తీసుకువెళ్ళాలని చెప్పి ఆయన బాటలో మనందరం కూడా నడవాలి. ఈ దేశం ఐక్యతగా ఉండాలని చెప్పి మనందరం కూడా కలిసికట్టుగా ఉండి అభివృద్ధి సాధించే విధంగా ఆయన బాటలో నడవాలని చెప్పి ఆయనకి ఘనమైన నివాళులు అనిపిస్తుంది. సరే వస్తావా?